ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క వాక్యము చెప్పండి. అమ్మ అమ్మ ఏం చేసినా ఓకే అంటది. అంటే అది మంచో చెడో తర్వాత సంగతి. ఇది కావాలి. ఇప్పుడు మామూలుగా నేను చదువుకోవడం లండన్ పోదామని హైదరాబాద్ వచ్చాను. మామూలుగా నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కనీసం వేరే ఊరికి కూడా పంపించారు. మా అమ్మేమో మా నాన్నతో ఫైట్, పిల్లోడు చదువుకుంటే మనకే కదా మంచి పేరని. నేను ఆ 10th ఇంటర్లోనే ఏం సాధించలేదు నేను. వీడు లండన్ ఎందుకు వెళ్తాడే అంటే వాడు వెళ్తాడని చెప్పి గొడవ చేసి పంపించేసింది. అలాగే వైఫ్ ఫుల్. లండన్ వెళ్ళారా మీరు? వేరే షూటింగ్కి వెళ్ళాను. చదువుకోవడానికి వెళ్ళా. వాళ్ళు ఐఎల్స్ ఎన్ని పాస్ అవ్వాలన్నారు. మనం బయలుదేరేటప్పుడు ఎవరేం చెప్పలేదు. హైదరాబాద్ వచ్చినాక ఐఎల్స్ పాస్ అవ్వాలంటారు, పాస్పోర్ట్ ఉండాలంటారు. ఎన్ని కొంచెం పాస్పోర్ట్ కూడా లేకుండా లండన్ వెళ్ళిపోదాం అనుకున్నారా? అక్కడ ఏదో కన్సల్టెన్సీ వెళ్ళాను, మొత్తం సబ్మిట్ చేశాను. ఏంటి సార్ ఇది ఇది అని చెప్తే అతను 1 గంట సేపు డిగ్రీ ఉందా అన్నాడు. ఉందన్నాను. తీరా చూసాడు, డౌట్గా చూస్తుంటే సార్ అది తీసుకున్నాను బట్ ఒరిజినలే సార్ అది అన్నీ చెప్పాను. ఫైనల్గా వాడికి అర్థమయ్యి, నాకు అర్థమైంది నువ్వు ఇండియా దాటిపోవాలి అంతే కదా, సింగపూర్ పంపించేస్తాను, లగేజ్ ఎత్తుకొచ్చేసే నువ్వు 2 నెలలు అరేంజ్ చేస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ గొడవలు జరిగి ఎంఆర్ ఆఫీస్ మూసేస్తున్నారు. పాస్పోర్ట్ కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ కావాలంట. డేట్ ఆఫ్ బర్త్ మనకి ఎప్పుడు ఉపయోగపడలేదు చిన్నప్పటి నుంచి. ఇంకా పాస్పోర్ట్ కావాలన్నప్పుడు ఆగిపోయినప్పుడు.